ధ్యానించాలి. యెషయా గ్రంథము 36వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకోండి అనే వాక్యం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యమును మనము ఎంత శ్రద్ధగా, విరివిగా, తరచు తెరిచిగా మనం చదువుతామో దేవుని యొక్క ఆశీర్వాదములు మన పైన మెండుగా ఉంటాయి. దేవుని వాక్యము మనకు సకలము నేర్పిస్తున్నది. దేవుని వాక్యంలో మనకు అన్ని విషయాలు పొందుపరచబడి ఉంటున్నాయి. ఈరోజు మన యొక్క ధ్యానాంశము స్నేహితుడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం నా ప్రభువా తండ్రి. మీరు మాకు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి, ఈ యొక్క అద్వితీయ తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఎందరికో లేని ఒక గొప్ప భాగ్యం మీరు అనుగ్రహించుకున్నారు. మా ప్రియులందరితో నా ప్రభువా మీ యొక్క దివ్యమైన మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తలంపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నన్ను నీ నోటి పూరగా వాడుకునండి నా ప్రభువా. యేసయ్య, నీ నామ మహిమార్థమైన ప్రభువా తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మంది నా ప్రభువా మీ వైపు పట్టబడటకు నా తండ్రి మారు మనసు పొంది నా తండ్రి మేమందరము నా ప్రభువా నీ బిడ్డలుగా జీవించటకు మాకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి ప్రతిమాని విడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. మన యొక్క జీవితంలో స్నేహితుడు అనేది చాలా చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. మన జీవితంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు మరియు భార్య బిడ్డలు వీరందరూ మనకు కుటుంబస్తులే. కానీ మన జీవితంలో మనకు బయట నుంచి ఒక ఆత్మీయ స్నేహితుడు మనకు చాలా అవసరం. ఎందుకనగా ఒక మంచి స్నేహితుడు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం అండి. ఈ కాలంలో ఉండే స్నేహితులు మన జేబులో డబ్బున్నంత వరకు వారు మనతో చక్కగా సహవాసం చేస్తారు. మనల్ని కొంతమంది ఉపయోగించుకొని కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. స్నేహం అనే ముసుగులో అనేక నమ్మక ద్రోహాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కాలంలో ఒక నిజమైన స్నేహితుడు దొరికినప్పుడు నిజంగా మనం అదృష్టవంతులమే. నిజమైన స్నేహితుడు అనగా మనకి ఎటువంటి పరిస్థితులైనా, మన దగ్గర ఖాళీ జేబులు ఉన్నా, మనం ఒకవేళ ఉన్న స్థితిలో ఉన్నా లేక అధమ స్థితిలో ఉన్నా, ప్రతి విషయంలోనూ అతడు మనకు తోడు నీడగా ఉంటాడు. మంచి సలహాలతో అతడు మనల్ని అనేక కష్టాల నుంచి బయటపడేస్తూ ఉంటాడు. చూడండి, కొన్ని విషయాలు మన తల్లిదండ్రులతో కానీ, భార్యతో కానీ, ముఖ్యంగా బిడ్డలతో కానీ ఎవరితో కొన్ని మనం పంచుకోలేము. అటువంటి పర్సనల్ విషయాలు కూడా మనము నిజమైన స్నేహితులతో మనము పంచుకోవచ్చు. అంటే వారు నమ్మకత్వం కలిగి జీవించాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ కాలంలో అటువంటి స్నేహితులు దొరకడం చాలా కష్టమేనండి. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడింది మీకు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో మనకు ఒక బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. చూడండి, మీకు ఆ మాట నేను చూపిస్తాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో, స్నేహితుల యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దేవుని దాని ఎదుట నీ పెదవుల ద్వారాలకు కాపు పెట్టుమంటున్నాడు. అనగా ఈ కాలంలో స్నేహితులు నమ్ముకోవడం కూడా కష్టమే. కానీ ఒక నిజమైన స్నేహితుడు, ఒక మన బాగుపడే స్నేహితుడు మనకు దొరికినట్టయితే నిజంగా అది దేవుని దయ. అటువంటి స్నేహితులు దొరకడం కష్టమే. మీకు యోబు గ్రంథంలో యోబు అనేక శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అతనికి ముగ్గురు స్నేహితులు అతని ఎదురుకు వచ్చి యాక్చువల్గా అతన్ని ఓదార్చడానికి వస్తారు. వాళ్ళు మనకందరికీ తెలుసు కదా, ఎలీఫజు, జోఫరు మరియు బిల్దదు. ఈ ముగ్గురు స్నేహితులు యోబు ఆ యొక్క శ్రమల్లో, ఆ భయంకరమైన ఆ వ్యాధితో, కురుపులతో అతడు భయంకరమైన బాధపడుతుంటే అతన్ని వచ్చి చూచి దూరంగా నిలిచిపోయారు వారు కాసేపు. మరలా కాసేపు తర్వాత యోబు దగ్గరకు వచ్చి వారు మొదట ఆయనను చూచి ఏడ్చినా కానీ
తరువాత యోబు గ్రంథము 3వ అధ్యాయం నుండి దాదాపు 38వ అధ్యాయం వరకు యోబు స్నేహితులతోనూ యోబుకు ఆ సంభాషణ జరుగుతాయి. అనగా యోబు స్నేహితులు అతన్ని మాటలతో అనేక రకాలుగా గాయపరిచినారు. ఆ యొక్క మాటలను చూసినట్టయితే యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. యోబు గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో, నా స్నేహితులు ఎండిన వాగు వలెను, చూడండి, నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహం వలెను నమ్మకూడని వారైరి. వారు వచ్చిన ఉద్దేశము యోబును పరామర్శించి ఆయన ఓదార్చడానికి వారు వచ్చిన, కాకపోతే వారు కూడా యోబును అనేకమైన మాటలతో బాధ పెట్టుచున్నప్పుడు యోబు చాలా బాధతో, నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహం వలె నమ్మకూడని వారైరి అనే మాట మనం చూస్తున్నాం. అనగా స్నేహితులు కూడా తమ స్వభావాలు పరిస్థితులను బట్టి మార్చుకోవచ్చు. కానీ ఈ లోకంలో మనకు ఒక స్నేహితుడు ఉన్నాడండి. ఆయన మనుష్యుడు కాదు, కానీ మన నజరేయుడకు యేసుక్రీస్తు. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. ఆయన అంటున్నాడు మనకు, నేనిక మీద మిమ్మల్ని దాసులుగా నేను ఎంచుకొనను, మిమ్మల్ని స్నేహితులుగా నేను భావిస్తున్నాను. యేసయ్య మనకు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక స్నేహితునిగా మనం చూడొచ్చు. కాబట్టి యేసయ్య కన్నా మించిన నమ్మకమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఈ లోకంలో ఉండే స్నేహితులు పరిస్థితులు బట్టి మారిపోవచ్చు, అది ఎటువంటి వారైనా కానీ మారిపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ నమ్మకత్వం కలిగిన ఏకైక స్నేహితుడు మనకు యేసయ్య మాత్రమే. యేసయ్యతో మనం సహవాసం చేసినట్టయితే, యేసయ్యను మన జీవితంలో మనం ఆహ్వానించినట్టయితే, ఆయన మనల్ని ఎటువంటి పరిస్థితులను విడిచిపెట్టకుండా ప్రతి విషయంలోనూ మనకు కాపుదలగా, భద్రతను మనకు ఆయన కల్పిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఏ పరిస్థితుల్లో మనం ఎలాగ నడుచుకోవాలో ఆయన మనలో ఉండి మనకు సహాయం చేస్తాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుంచి 15 వచనం చదువుకున్నట్టయితే ఒక చక్కని మాట మనకు అక్కడ కనబడతారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుంచి 15 వచనం, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయి ప్రతి దానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. చూడండి, ఎటువంటి పరిస్థితులను మన కొరకు ప్రాణం పెట్టేంత సహనం కలిగిన, మరి త్యాగం కలిగిన వ్యక్తి ఈ లోకంలో మనకి ఎవ్వరితో కనబడండి. కానీ యేసయ్య మనందరి పాపముల కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన క్రయధనము శిలువమానుపై చెల్లించి ఆయన మనల్ని రక్షించి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని తన స్నేహితులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో మనకి శ్రేష్టమైన మాటలు కనబడతాయి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవునితో సమానుడై ఉండి, దేవుని పోలిక కలిగి ఉండి, దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని మనుష్యుని పోలికగా పుట్టి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఆకారమందు మనుష్యుడుగా కనబడి శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించున్నాడు, తను తాను తగ్గించుకొని ఉంటున్నాడు. అందుకని ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ, భూమిపైనే కానీ, భూమి క్రిందే కానీ అన్ని నామముల కన్నా పైనామముగా తండ్రైన దేవుడు ఆయన్ని హెచ్చించి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన తండ్రైన దేవుడు హెచ్చించి ఉంటున్నాడు. అటువంటి స్నేహితులు మనకు ఈ లోకంలో మనం అతనితో స్నేహం చేయాలి, యేసయ్యతో మనం స్నేహం చేయాలనేసి మనకు వాక్యం తెలియజేస్తుందని. మరి అంత మాత్రమే కాకుండా స్నేహం అంటేనే బైబిల్లో కూడా కొన్ని మంచి స్నేహబంధాలు మనం చూస్తున్నాము. అందులో అత్యంత ప్రాముఖ్యమైనది దావీదు మరియు యోనాతాను యొక్క స్నేహబంధం. స్నేహబంధం అనగానే దావీదు యోనాతానులు మనకు గుర్తుకు రావాలి.
ఎందుకనగా దావీదు యోనాతాను యొక్క స్నేహబంధము అది ఆ ఒక స్త్రీ పురుషుల పైన చూపించే ప్రేమ కన్నా అమూల్యమైననేసి దావీదు గారు 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు ఆయన మాట్లాడుచున్నారు. అటువంటి పవిత్రమైన స్నేహము, అటువంటి పవిత్రమైన అనుబంధము, అటువంటి విడదీయరాని స్నేహము కలిగి ఉండే వ్యక్తులు దావీదు మరియు యోనాతాను. చూడండి, 1 సమూయేలు 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివినట్లయితే ఇక్కడ మనకు దావీదు యోనాతానుల యొక్క స్నేహబంధం ప్రారంభమవుతుంది. 1 సమూయేలు 18వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దావీదు సౌలుతో మాట్లాడట చాలించిన తరువాత యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. ఇక్కడ ఒక సమస్య జరిగిందని, ఏమనగా ఫిలిస్తీయులు మరి ఇశ్రాయేలు దేశంపైకి యుద్ధము ప్రకటించి వారు దండెత్తి వచ్చినప్పుడు ఏలా లోయలో ఇటువైపు అటువైపు ఇశ్రాయేలు, ఇటువైపు ఇశ్రాయేలు, అటువైపు ఫిలిస్తీయులు నిలబడి ఉంటున్నారు. మధ్యలో ఏలా లోయనందు 6 మూళ్ళ చండు అనగా దాదాపు 9 నుంచి 10 అడుగులు ఎత్తుగల భారీ శరీరం కలిగిన ఒక యుద్ధ వీరుడు, అతని పేరు గొలియాతు. గొలియాతు అనే వ్యక్తి మరి ఆ ఇశ్రాయేల్ దేశం పైకి వారి యుద్ధంకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలతో ఆయన సవాల్ చేస్తున్నాడు. 40 రోజుల పాటు అతను సవాల్ చేశాడు. మన ఇరు సైన్యాలు పోరాటం కాదు, కానీ నాతో ఎవరైనా పోరాడి గెలిచినట్టయితే మేమందరం మీకు దాసులైతాము, లేదంటే మేము గెలిచినట్టయితే ఫిలిస్తీయులకు మీరందరూ దాసులు కావాలనేసి దాదాపు 40 రోజుల పాటు ఆ ఏలాలోయలో ఆయన సవాలు చేసి నిలబడ్డాడు. మరి ఆ సమయంలో సౌలు కానీ మరి దావీదు అన్నలు కానీ వీరందరూ గుడారంలో ఉన్నారే కానీ ఏ ఒక్కరు దావీదుతో వెళ్ళి గొలియాతుతో పోయి కలయబడుటకు యుద్ధం చేయటకు ఏ ఒక్కరు సిద్ధం లేదు. ఆ యొక్క సమయంలో తన తండ్రి తన అన్నలకు ఆహారం ఇవ్వాలని దావీదుతో తెలియజేసినప్పుడు అతడు దావీదు యుద్ధభూమికి దగ్గరకు వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితులని గమనించి ఫిలిస్తీయులు, సున్నతి లేని ఫిలిస్తీయులు దేవుని సైన్యమును ఎదిరించడానికి ఎంతటి వారు, నేను అతనితో పోరాడతాను అనేసి దావీదు గొలియాతుతో పోరాడడానికి సిద్ధపడతాడు. ఆ యొక్క దినములలో దావీదు బాలుడు, అనగా ఒక 20 ఏళ్ల కన్నా చిన్న వయసు వాడే దావీదు. అయినా కానీ దేవుని నామమును బట్టి ధైర్యము తెచ్చుకొని దావీదు ఆ యొక్క గొలియాతుతో పోరాడడానికి సిద్ధపడినప్పుడు దావీదులకు దేవుడు గొప్ప విజయం అందించినాడు. యుద్ధం యెహోవాదే అనే మాట కనబడతాను. దావీదు వడిసెలు చేతి పెట్టుకొని ఒక నున్నటి రాయి తీసుకొని వడిసెలు తిప్పి గొలియాతు యొక్క నుదురును కొట్టినప్పుడు గొలియాతు బోర్ల పడినప్పుడు గొలియాతు కత్తితోనే ఆ కత్తి తీసుకొని దావీదు గొలియాతు యొక్క తలను ఛేదించిన తర్వాత గొప్ప విజయము ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులకు రప్పించినది. ఫిలిస్తీయుల పైన గొప్ప విజయాన్ని దేవుడు అందించిన ఈ యొక్క యుద్ధం జరిగిన తర్వాత దావీదు సౌలును కలిసేకి వచ్చినప్పుడు సౌలు దావీదుతో మాట్లాడినప్పుడు యోనాతాను అక్కడ పరిచయం అయ్యి మరి దావీదుకు యోనాతానుకు మధ్య ఒక చక్కని ఒక అనుబంధం ఏర్పడింది, స్నేహబంధం ఏర్పడింది. నిజానికి దావీదు కన్నా యోనాతాను వయసులో చాలా పెద్దవాడే. దావీదు 20 ఏళ్ల కన్నా వయసు చిన్నగా ఉన్న యోనాతానుకు బహుశా 50 సంవత్సరాల వరకు కూడా వయసు ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా వారిద్దరి మనస్సు కలిసిపోయింది. నిజానికి స్నేహానికి వయసు అడ్డు కాదని, వయసు అడ్డు కానే కాదు. ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ఒకరిని అర్థం చేసుకున్నప్పుడు వారి మధ్య ఒక స్వచ్ఛమైన స్నేహబంధం అనేది ఏర్పడతారు. అలా దావీదుకు యోనాతానుకు ఒకరి చక్కని స్నేహబంధం ఏర్పడింది. సౌలు కూడా దావీదును ప్రేమించినాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు తన వీణను తీసుకొని ఆ వీణను వాయించినప్పుడు సౌలు ఆ దురాత్మ నుంచి అతడు దురాత్మ నుంచి విడుదల పొందేవాడు. ఆ దురాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయేది.
అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సౌలు కూడా దావీదును చక్కగానే చూసుకున్నాడు, ప్రేమించినాడు. కానీ జరిగిన విషయం ఏమంటే ఎక్కడ వారికి తేడా కొట్టిందంటే, సౌలు మరియు దావీదులు వారి యొక్క ఫిలిస్తీన్ల పైన యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అనగా ఆ యూదా ప్రజలు, ఇశ్రాయేలు స్త్రీలందరూ కలిసి వారిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా నృత్యాలతోనూ, తంబుర్లతోనూ, నాట్యంతోనూ, వాద్యములతోనూ వారు చక్కగా ఊరేగింపుగా వస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్త్రీలందరూ, ప్రజలందరూ కలిసి ఒక మాట అన్నారండి. ఏమనగా, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అనే మాట. అక్కడ దావీదు 10,000 కొలదియు స్తుతులు అని పాడినప్పుడు సౌలులో ఒక మత్సరం ఏర్పడింది, ఒక ఈర్ష్య ఏర్పడింది, ఒక కోపం బయలుదేరింది. అనగా నాకేమో 1000 కొలదియు, దావీదుకేమో 10,000 కొలదియా అనేసి ఎప్పుడైతే వాళ్ళు పాడినప్పుడు ఇతనిలో ఒక ఈర్ష్య స్వభావం బయలుదేరినది. మనిషికి మత్సరము, ఈర్ష్య, అసూయ అనేది చాలా భయంకరమైన రోగం అండి. దానివల్ల మనుషులు తమను తామే నాశనం చేసుకుంటారు. చూడండి, మీకు సామెతల గ్రంథము 14వ అధ్యాయము మరి 30వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం అండి, నేను చదువుతాను. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ మత్సరం వల్ల ఎముకలలోనే అనారోగ్యం ఏర్పడుతుంది అనేసి మనము వాక్యంలో చూస్తున్నామండి. అనగా మత్సరము ఒకవేళ మనకు కూడా ఈ మత్సరము, అసూయ, ఈర్ష ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని వెంటనే విడిచిపెట్టేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అపవాదికి సంబంధించిన క్రియలు. మత్సరము, అసూయ, కోపము, ద్వేషము, అహంకారము, మరి దురుసుతనము, ఓర్వలేనితనము, ఇవన్నీ కూడా అపవాది యొక్క లక్షణాలు. సాత్వికముగా జీవించాలి, మృదువుగా మనం మాట్లాడాలని, ప్రేమ కలిగి జీవించాలనేసి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ స్త్రీలు ఆ యొక్క సౌలును తగ్గించి దావీదును వారు హెచ్చించారో, సౌలు అతని పైన ఒక విషపు దృష్టి ఇచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇవి జరిగిన తర్వాత సౌలుకు మరలా యెహోవా సన్నిధి నుండి ఒక దురాత్మ వచ్చి అతన్ని బాధించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. 1 సమూయేలు 18వ అధ్యాయం 10 నుంచి 12వ వచనం చదివినట్లయితే మనకు ఆ మాటలు కనబడతాయి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకుననుకొని సౌలు ఆ ఈట విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. 2 మార్లు సౌలు యొక్క ఆయుధం ఏమంటే ఈటె. ఒక ఈట పెట్టుకుని ఆయన ఆయుధంగా ఆయన వాడుతుంటాడు. సౌలు నిజంగా దేవుని చేత అభిషేకింపబడ్డవాడు, దేవుని ఆత్మ కలిగి ఉండేవాడు. ఎప్పుడైతే దేవుని నుంచి సౌలుకు ఒక ఆజ్ఞ వచ్చింది, ఏమనగా నీవు అమాలేకీయులను నిర్మూలన చేయము అనేసి ఎప్పుడైతే దేవుని దగ్గర ఆజ్ఞ వచ్చిందో, సౌలు వారిని పూర్తిగా నిర్మూలన చేయకుండా అమాలేకీయుల రాజులు మరియు అమాలేకీయులకు చెందినటువంటి మంచి క్రొవ్విన దూడలను, ఎద్దులను, మరియు గొర్రెలను, మేకలను, వీటన్నింటినీ ఆయన బ్రతికించినప్పుడు దావీదు అనగా సౌలు పైన దేవుడు ఆగ్రహించి అతని నిద్ర నుండి ఆ దేవుని యొక్క ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయి దురాత్మ వచ్చి అతన్ని పీడించడం ప్రారంభమైంది. ఎందుకనగా దేవుని ఆజ్ఞను అతను మీరినాడు. కాబట్టి సౌలు ఈ యొక్క పరిస్థితి తెచ్చుకున్నాడు. చూడండి, ఒక చక్కని మాట మీకు నేను చూపిస్తాను. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడంలో ఆయన సంతోషించున్నా, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే యెహోవా మాట వినయు శ్రేష్టము. బలులు వీటన్నిటికన్నా, బలులు అర్పించడం కన్నా, ధనధాన్యాలు అర్పించడం కన్నా మనము దేవుని మాటను వినాలి. దేవుని ఆజ్ఞను పాటించడమే దేవుని దృష్టిలో అత్యంత విలువైనది మనం వాక్యంలో చూస్తున్నాం. దావీదు పైన ఇతను విషపు చూపి దావీదుని ఎలాగైనా చంపాలనుకున్నాడు. కానీ ప్రతి సమయంలోనూ యోనాతాను దావీదును సౌలు బారి నుంచి ఆయన విడిపించడం, రక్షించడం మనం చూస్తున్నామని.
ఎప్పుడైతే సౌలు లాగా విసిరాడో దావీదు అక్కడి నుంచి పారిపోయినాడు. తర్వాత కూడా దావీదును సౌలు ఎలాగైనా చంపాలని అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చూడండి, మీకు మొదటి సమూయేలు 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే సౌలు యోనాతానుకి ఆజ్ఞయిస్తున్నాడు, నీవు ఎలాగైనా దావీదును చంపేయి అనేసి సౌలు యోనాతానుకు ఆజ్ఞయిస్తున్నాడు. కానీ యోనాతాను సౌలుకి ఇచ్చిన ఉత్తరం చూడండి. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలన ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయం జాగ్రత్త పడి రహస్యమైన స్థలముందు దాగి ఉండుము. తర్వాత యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసిన గనక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుదువుగాక. నాన్న సౌలుతో మాట్లాడుతున్నాడు యోనాతాను, అతడు ఏ తప్పిదం చేసినాడు? ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని విడిపించి మనకు మేలే చేసినాడు కదా, మరెందుకు అతని పైన నువ్వు కక్ష పెంచుకున్నావు? అతని చంపవలసిన ఆలోచన నీకు ఎందుకు వచ్చినది? నీవెందుకు పాపము కట్టుకుందువు అని తన తండ్రితో కుమారుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలిగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపం చేయుదువు అని మనవి చేయగా, నువ్వెందుకు ఒక నిరపరాధి యొక్క రక్తమును నీవు చూసి నువ్వెందుకు పాపం చేస్తావు తండ్రి రాజా అని యోనాతాను దావీదు పట్ల అతను విజ్ఞాపన చేసినప్పుడు సౌలు కూడా అది నిజమే అని అతను కూడా గ్రహించి ఆ క్షణంలో సౌలు దావీదును చంపడం మానుకున్నాడు. మరలా దావీదు యథావిధిగా తన సౌలు యొక్క గృహంలోనికి వచ్చి వారు ఆతిథ్యం స్వీకరిస్తున్నప్పుడు మరలా సౌలు మీదకి ఆ దురాత్మ వచ్చి దావీదు పైన విషపు చూపు చూపి మరలా దావీదు పైన ఇతడు ఈట విసరను ప్రారంభించినప్పుడు దావీదు అక్కడి నుంచి పారిపోయినాడు. దావీదును యోనాతాను మాత్రమే రక్షించడం కాదు, కానీ దావీదు యొక్క భార్య మీకాలు కూడా దావీదును సంరక్షించింది. ఈ మీకాలు ఎవరో కాదు, మీకాలు సౌలు యొక్క 2వ కుమార్తె. మరి సొంత అల్లుడిని కూడా చంపేసేయాలనంత కక్ష కట్టుకొని, ఈర్ష పెట్టుకొని, అసూయ పెట్టుకొని సౌలు నానాటికి దిగజారిపోయినాడు. దేవుని యొద్ద నుండి ఆ పరిశుద్ధాత్మ కోల్పోయి దురాత్మను పొందుకొని సౌలు విపరీతమైన కార్యము చేసినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. తన సొంత కూతుర్ని కూడా అతడు ఎన్నో మాటలు తిట్టాడు దావీదుని రక్షించింది. మరి ఇలా సౌలు దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తుండగా దావీదేమో సౌలుని తప్పించుకొని అతడు పారిపోవచ్చున్నాడు, అరణ్యంలోకి పారిపోవచ్చున్నాడు. యోనాతానేమో దావీదు పట్ల అతడు ప్రేమ కలిగి అతని స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుని దావీదుని ఎలాగైనా సౌలు నుంచి రక్షించాలని అతడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అనేక మార్లు ఇలాగ జరిగినది. మరి మరొక సందర్భం కూడా మనం చూసినట్టయితే మొదటి సమూయేలు 20వ అధ్యాయం మొదటి 3 వచనంలో చూసినట్టయితే దావీదు ఎంతో బాధతో కూడిన ఒక మాట మాట్లాడుతున్నాడు. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను యొద్దకు వచ్చి, నేనేమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమి? యోనాతాను ఆ మాటని వెంటటికి అనుకోవద్దు, నీవు చావవు. నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఎందుకు నాకు బలవించినగా దావీదు ఒక బాధతో ఒక మాట్లాడుతుంది 3వ వచనంలో, దావీదు నేను నీ దృష్టికి అనుకూలమైన సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలగకుండా ఇది అతనికి తెలుపననుకుంటున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణకు ఒక్క అడుగు మాత్రమే ఉన్నదని ప్రమాణంగా ఒక్క అడుగు దూరంలో నేను ఆ మరణానికి నేను దూరంగా ఉంటున్నాను. నీ తండ్రి నన్ను ఎలాగైనా చంపాలనుకున్నాడు, నీ తండ్రి నన్ను ద్వేషిస్తున్నాడు, ఎలాగైనా నన్ను నిర్మూలన చేయాలనుకుంటున్నాడు అనేసి దావీదు ఎంతో బాధపడుతున్నాడు. అప్పుడు యోనాతాను మరలా అతడు
నేను నా తండ్రి దగ్గర నీ గురించి మాట్లాడేదను, నీ పట్ల అతని యొక్క హృదయం ఎలాగా ఉన్నదో నేను తెలుసుకుందును. అంతవరకు నువ్వు ఈ యొక్క ఏసేలు బండ దగ్గర పొలంలో నీవు దాగి ఉండుము. నేను మన మధ్య ఒక ప్రమాణం ఏమనగా, ఇదిగో నేను ఆ తండ్రి యొక్క నుండి మాట్లాడి వచ్చిన తర్వాత ఆ పొలంలోనికి నా పనివానితో నేను వస్తాను. మరి ఆ పొలంలోనికి నేను బాణాలు వేస్తాను. ఆ బాణాలు పనివానితో యువతల ఉన్నదా అనగా నీవు సురక్షితంగా బయటకు రావచ్చు, నాతో కూడా రాజ్యంలోనికి రావచ్చు. ఒకవేళ బాణములు నీకు అవతల ఉన్నది అని అతనికి పనివానితో నేను తెలియజేసినప్పుడు నీవు నిశ్చయంగా ఇస్రాయేలు నుంచి పారిపోవలను, వెళ్ళిపోవలను. ఇదే నేను చేస్తున్న మన మధ్య ఉన్నటువంటి ఒప్పందం అనేది నేను నీకు ఆ యొక్క రుజువు అని యోనాతాను దావీదుతో తెలుపుతున్నాడు. చూడండి ఆ మాటలని మనకు 1 సమూయేలు 20వ అధ్యాయము మరి 17 నుంచి ఆ 23వ వచనం వరకు ఆ మాటలు కనబడతాయి. మరి 23వ వచనంలో, అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకును, నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి, యెహోవా సాక్షిగా ఉంటాడు. నేను నీ పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాను, నిన్ను ఎలాగైనా రక్షించాలనుకుంటున్నాను అనేసి యోనాతాను దావీదుతో తెలుపుతాడు. మరి యోనాతాను మరలా తన తండ్రి గృహంలోనికి వచ్చి అమావాస్య రోజు వారందరూ కూర్చుండి వారు భోజనం చేయడం వారికి అలవాటు. దావీదు కూడా ఆ యొక్క విందులో పాల్గొనడం ఆనవాయితీ. కాకపోతే మొదటి రోజు దావీదు ఉన్న స్థలంలో దావీదు లేనప్పుడు సౌలు ఊరుకున్నాడు. మరి ఆ యొక్క అమావాస్య మరుసటి రోజు కూడా దావీదు అక్కడికి రాకపోవడం చూచి సౌలు యోనాతాను అడుగుతున్నాడు, ఈ యొక్క యెష్షయి కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు అనేసి సౌలు యోనాతాను అడిగినప్పుడు, యోనాతాను అతడు నాతో తెలిపి తన తండ్రి ఇంటికి వెళ్ళినాడు, బలి అర్పించడానికి తన కుటుంబ సభ్యులతో కలిసి బలి అర్పించడానికి అతడు బెత్లెహేముకు వెళ్ళినాడు అనేసి యోనాతాను సౌలుతో తెలియజేసినప్పుడు సౌలు యోనాతాన్ని ఒక అనరాని మాట అన్నాడండి. చూడండి 1 సమూయేలు 20వ అధ్యాయము మరి 30వ వచనంలో చూసినట్లయితే 30-31 వచనంలో, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడక, చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు, ఆగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానవులకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? నీవు యెష్షయి కుమారుని దావీదును సంరక్షించడం నాకు తెలియచినది కాదా అనేసి మాట్లాడుచు సౌలు మనసులోని అసలైన మాట ఇక్కడ పలుకుచున్నాడు. అసలు ఎందుకు దావీదును అతని పైన మత్సరం పెంచుకున్నాడు, దావీదును ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడంటే అసలు రహస్యం ఇక్కడ ఉన్నదండి. చూడండి 31వ వచనంలో, యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. అతడు బతికున్నంత కాలము నీకు రాజ్యం వస్తుందా అనగా సౌలు యోనాతానుతో అంటున్న మాటలు, దావీదు బ్రతికినంత కాలం నీకు రాజ్యం వస్తుందా, నువ్వు రాజు అవుతావా, అతడు చస్తే కదా నువ్వు రాజు అవుతావు అనేసి సౌలు తన మనసులోని ఆ యొక్క కఠినమైన ఉద్దేశము యోనాతానుతో తెలియజేసినప్పుడు యోనాతాను ఆ క్షణంలో కూడా తను యాక్చువల్గా నిజానికి ఆ ఇశ్రాయేల్ రాజ్యానికి సౌలు తర్వాత యోనాతానే రాజుగా అతను ఎన్నిక కావాలి, అభిషేకం కావాలి. కానీ యోనాతాను దావీదుని గురించి తెలుసుకుని దావీదు యొక్క త్యాగాన్ని అతను గుర్తెరిగి దావీదుకు దేవుడు తోడుగా ఉండటం అతను తెలుసుకొని దావీదుని ఎలాగైనా రాజు చేయాలనుకున్నాడు. చూడండి ఎంత చక్కని స్నేహితుడు యోనాతాను తన తండ్రితో మాట్లాడుచున్నాడు. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్ష పొందవలెను, అతడు ఏమి చేసిన సౌలు అడగగా సౌలు ఈసారి యోనాతాను చంపడానికి తన సొంత కుమారుని చంపడానికి కూడా అతను ఈట విసిరినట్టుగా అతడు మన వాక్యంలో చూస్తున్నాం. 34వ వచనంలో, సౌలు అతనిని పొడవాలని ఈట విసిరెను, అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల ఎద్దు నుండి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడుగా మన వాక్యంలో చూస్తున్నాం. ప్రతి సమయంలో కూడా యోనాతాను దావీదును రక్షించుకుంటూనే వస్తున్నాడు. తర్వాత అతను ఏసేలు పంట దగ్గర ఆ పొలంలోనికి వెళ్ళడం, మరి ఆ పొలంలో దాగి ఉన్న దావీదును ఆ పనివారితో
బాణములు వేసినప్పుడు నీకు బాణములు అవతల ఉన్నది అనగా దావీదుకు ఆపద ఉన్నదని దావీదుకు ఆ యొక్క సమాచారం అందించడము, తర్వాత ఆ యోనాతాను యొక్క దాసుడు ఆ యొక్క బాణములు ఏరుకొని వచ్చినప్పుడు నీవు వెంటనే పట్టణంలోనికి వెళ్ళిపోమని అతని పట్టణంలోనికి పంపించి వేసి, మరి యోనాతాను దావీదు ఒకరిని ఒకరు పట్టుకొని ఏడ్చుకుంటూ వారు ముందు పెట్టడం మన వాక్యంలో చూస్తున్నప్పుడు 41వ వచనం, మొదటి సమయం 41వ వచనంలో, వారు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచూ ఉండేది. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. మరి దావీదు అక్కడి నుంచి కూడా పారిపోయినట్టుగా ఆ సమయం తర్వాత మనం వాక్యంలో చూస్తున్నాము. మరి తరువాత యోనాతాను మరియు దావీదు కలిసిపోవడం జరగలేదు, కానీ యోనాతాను మరియు సౌలు ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలో గిల్బోవా పర్వతం పైన ఒక దుర్మరణం పాలైనట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. యోనాతాను ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలో దుర్మరణం పాలైనాడు. యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు ఎంతగానో బాధపడ్డాడు. నిజానికి దావీదు వీరికి సహాయంగా ఉన్నట్టయితే, మరి ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నట్టయితే సౌలు మరియు యోనాతాను శత్రువుల చేతిలో చనిపోయేవారు కారేమో. ఖచ్చితంగా దావీదు వారిని కాపాడేవాడు. దేవుడు వారి పట్ల యుద్ధం చేసేవాడేమో. కానీ ఎప్పుడైతే సౌలు యొక్క ఈర్ష్య వలన సౌలు యొక్క కుటుంబం, సౌలు మాత్రమే కాదు సౌలు కుటుంబం మొత్తము నాశనం అయిపోయినది. వీటన్నిటికీ కారణము సౌలు యొక్క ఈర్ష్య అనే పాపమే. మరి దావీదును మాత్రము యోనాతాను తన మనఃపూర్వకంగా ప్రేమించినాడు, అతను ముఖ్య స్నేహితుడిగా ఎంచుకున్నాడు. దావీదు కూడా యోనాతాను యొక్క మరణాన్ని తెలుసుకుని ఎంతగానో దుఃఖపడ్డాడు. మీరు 2 సమూయేలు 1:26 చూసినట్టయితే, నా సహోదరుడా యోనాతానా, నీవు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. ఇక్కడ దావీదు ఒక ధనుడు గీతం ఎత్తి అతడు ఏడ్చుకుంటూ ఈ యొక్క పాటను పాడుతున్నాడని తన స్నేహితుని జ్ఞాపకం చేసుకుంటూ, మరి యోనాతానును బట్టి దావీదు ఎంత ప్రతిఫలత కలిగి ఉన్నాడంటే, దావీదు ఆ యొక్క ఉమ్మడి ఇశ్రాయేలుకు 2వ రాజుగా అభిషిక్తుడైన తర్వాత యోనాతాను యొక్క కుమారుడు, యోనాతాను కుటుంబం అంతటిని కూడా ఫిలిష్తీయులు నిర్మూలన చేశాడు. యోనాతానుకున్న ఒకే ఒక మిగిలిన కుమారుడు, అతని పేరు మెఫీబోషెతు. అతడు కుంటివాడు. మరి అతన్ని దావీదు చేరదీసి అతని యొక్క మరణ పర్యంతం వరకు కూడా దావీదు అతన్ని పోషించుకుంటూ అతన్ని ఒక మంచి హెచ్చైన స్థానంలో ఉంచి అతన్ని సంరక్షించడంగా మన వాక్యంలో చూస్తున్నాం. ఇది నిజమైన స్నేహం. చూడండి, దావీదు యోనాతాను యొక్క స్నేహం ఎలాంటిదంటే, దావీదు రాజేతరాన్ని తెలుసుకొని కూడా యోనాతాను నీకు నేను సంరక్షకుడిగా నీకు సహకారిగా ఉంటాననే మాట మనం వాక్యంలో చూడండి. ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. మీకు మొదటి సమయం 23:17 నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుదువు, నేను నీకు సహకారి అవుదును, ఇది నా తండ్రిన సౌలుకు తెలిసినదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచినాడని. నిజానికి యోనాతాను కావాల్సింది ఇశ్రాయేల్ రాజ్యానికి 2వ రాజు. కాకపోతే దావీదును బట్టి దావీదును కూడా అతను గుర్తెరిగి, దావీదు యొక్క ఆ యొక్క పోరాటంలో దేవుడు అతనికి తోడైనగా అతను గుర్తెరిగి, అతనికి నేను సహకారిగా ఉంటాను, కానీ దావీదు పైన ఎటువంటి విషపు కుట్ర చేయలేదు. దావీదును సంరక్షించుకుంటూ దావీదును కాపాడుకుంటూ వచ్చిన నిజమైన స్నేహితుడు యోనాతాను. మనకు కూడా ఈ లోకంలో అటువంటి స్నేహితులు ఉండాలని మనం కూడా కోరుకుంటాం, కానీ ఈ కాలంలో అటువంటి స్నేహితులు మనకు చాలా పొదువైనారండి. ముఖ్యంగా నా జీవితంలోనే నేను స్నేహితుల పట్ల ఎంతో నష్టపోయాను. ఒక స్నేహితుని నమ్ముకొని దాదాపు 18 లక్షలు నేను పోగొట్టుకున్నాను. అతడు ఈ రోజుకి కూడా నాకు ₹1 లేదు. కేవలం స్నేహం అనే ముసుగులో నన్ను అత్యంత దారుణంగా మోసం చేసినాడని. ఈరోజు నా అతడు చేసిన మోసమును బట్టి నా కుటుంబంను కూడా మేము పోషించుకునే పరిస్థితిలో ఉన్నా, కానీ దేవుడు మమ్మల్ని సంరక్షించుకుంటూ, దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ, దేవుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎందుకనగా మా జీవితంలో మాకు నిజమైన స్నేహితుడు మా యేసయ్యే. నీ జీవితంలో కూడా నీవు నిజమైన స్నేహితుడుగా యేసయ్యను ఉంచుకో. యేసయ్య మాత్రమే మన జీవితంలో నిజమైన స్నేహితుడుగా ఉంటాడు, కానీ ఈ లోకపు స్నేహము అన్నీ కూడా వ్యర్థమైన నాటకాలే.
స్నేహం అనే ముసుగులో మనల్ని ద్రోహం చేస్తారు, మనల్ని మోసం చేస్తారు, మనల్ని అన్యాయం చేస్తారు. ఎప్పటికైనా వారి యొక్క అసలు రూపం మనం బయటపడిపోతాం. కాబట్టి మనుషులు నమ్ముకున్న కంటే మనం దేవుని ఆశ్రయిద్దాం. దేవుని మనకు ముఖ్యమైన స్నేహితుడిగా మనం భావించుకుందాం. అతనితో మనం స్నేహం చేద్దాం, అతనితో మనం సహవాసం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.